అందరికీ నమస్కారం. మన నాగరాజు అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక ఆఫర్ ఇవ్వబోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్టుకి సంబంధించి కోర్సు ప్రత్యేకతలు ఒకసారి చూడండి. ప్రతి చాప్టర్కి ఓవర్వ్యూ క్లాసెస్ ఉంటాయి. అంటే చాప్టర్ బిగిన్ చేసే ముందు ఆ చాప్టర్ యొక్క ఓవర్వ్యూ క్లాసెస్ ఉంటాయి. అంటే ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏంటి, ఏమేమి అంశాలు చదవాలి, అసలు ఎగ్జామ్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఇలాంటి ఓవర్వ్యూ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి స్టాటిక్ అంశాలు, అలానే అప్డేట్ క్లాసులు, పూర్తి క్లాసులు ఉంటాయి. ప్రతి చాప్టర్కి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ కంపల్సరీగా ఉంటుంది. అలానే ప్రతిరోజు కూడా ఆన్లైన్ టెస్ట్ అనేది ఈ కోర్సులో భాగంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక ఆన్లైన్ టెస్ట్. సో ఈ ఆఫర్ కేవలం కూడా 3 రోజులు మాత్రమే వదలుచుకున్నాం. 3/12/2025 నుంచి 6/12/2025 వరకు మాత్రమే ఉంటుంది. సో అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి దీనికి సంబంధించిన క్లాసులు ఎలా ఉంటాయంటే, సపోజ్ ఉదాహరణకి 5th యూనిట్ ఉంది, మనం ప్రస్తుతం 5th యూనిట్ నడుస్తుంది. సో ఓవర్వ్యూ క్లాసెస్ మనకు ఉంటాయి, దాని తర్వాత క్లాసెస్ ఉంటాయి, అలానే ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి, అలానే పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. ఇట్లా ప్రతి చాప్టర్కి సంబంధించింది కూడా మనకి యాప్లో దీనికి సంబంధించి ఈ కోర్సులో ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే అప్డేట్స్ కానీ ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా జాయిన్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళకి కంపల్సరీగా ఈ ఆఫర్ వర్తిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాస్లో మనం శీతోష్ణ స్థితి మార్పు, క్లైమేట్ చేంజ్ గురించి చెప్పుకుందాం. వాతావరణం అలానే శీతోష్ణ స్థితి ఈ రెండు వేరు పదాలు. వెదర్ అలానే క్లైమేట్ రెండు ఒకటే అనుకుంటాం మనం. సో వెదర్ చేంజ్ అలానే క్లైమేట్ చేంజ్ ఈ రెండు పదాలు ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ వేరు. సో ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వాతావరణం గురించి చూద్దాం, వెదర్. సో మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం వెదర్ బాగుంది కదా, అక్కడ రాజమండ్రిలో వెదర్ ఎలా ఉంటుంది, అలానే మరి హైదరాబాద్లో వెదర్ ఎలా ఉంటుంది. సో అలా వెదర్ ఎలా ఉంటుంది అనడం తప్పు. వెదర్ అనేది స్వల్పకాలికమైన పదం, అంటే షార్ట్ టర్మ్ అనమాట. అంటే కాలాన్ని బట్టి మారుతుంది. నిమిషంలో అలానే గంటల్లో మారచ్చు. ఉదాహరణకి ఇప్పుడున్న వాతావరణం ఒక గంట ఆగిన తర్వాత అది మారచ్చు. అంటే నిమిషాల్లో గంటల్లో మారుతూ ఉంటుంది. అంటే వేగంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో ఒక చిన్న ప్రాంతం కానీ నగరాన్ని కానీ మనం తీసుకొని దాని యొక్క వెదర్ అనేది చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ వెదర్కి సంబంధించిన అధ్యయనాన్ని మనం ఏమంటారంటే మెటీరాలజీ అంటాం. ఉదాహరణకి ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది, వెదర్ ఎలా ఉంది అంటే ఈరోజు వర్షం పడవచ్చు. అలానే ఈరోజు వెదర్ ఎలా ఉంటుంది అంటే ఈరోజు ఎండగా ఉండొచ్చు. మనకి టీవీలో చూస్తూ ఉంటాం. సో అట్లా అనమాట. అలానే శీతోష్ణ స్థితి అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటంటే దీర్ఘకాలికమైన లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి. అంటే దశాబ్దాల కాలం పాటు ఆ ప్రాంతంలో అక్కడ శీతోష్ణ స్థితి అలానే ఉంటుంది. అంటే 30 సంవత్సరాల పైమాట మనం చెప్పుకోవాలి. అంటే 30 సంవత్సరాలు దాటి 30 ఇయర్స్ దాటి 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ మనకి అలానే ఉంటుంది దాని యొక్క శీతోష్ణ స్థితి, క్లైమేట్ అనేది అలానే ఉంటుంది. అంటే దీని స్వభావం నెమ్మదిగా శాశ్వత లక్షణంగా ఉంటుంది. పరిధి ఒక దేశము లేదా విశాల ప్రాంతాన్ని బట్టి మనం చెప్పొచ్చు. సో ఇది క్లైమటాలజీ అంటాం దీని అధ్యయనాన్ని. ఉదాహరణకి కాశ్మీర్లో వెదర్ ఎలా ఉంటుంది అనడం కంటే కూడా కాశ్మీర్లో క్లైమేట్ ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. 30 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, ఎప్పటి నుంచో అది చల్లగానే ఉంటుంది కాశ్మీర్లో. అట్లానే హైదరాబాద్ క్లైమేట్ ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది ఎప్పటి నుంచో. అంటే మనం గత 30 సంవత్సరాల కాడి నుంచి అధ్యయనం చేసి మనం ఆ యొక్క ప్రాంతాన్ని మనం దాని యొక్క క్లైమేట్ని చెప్పాలి. అలానే విజయవాడలో క్లైమేట్ ఎలా ఉంటుంది, చాలా వెచ్చగా ఉంటుంది. ఇట్లా ఓకే. సో ఇది దీనికి సంబంధించి ఫస్ట్ శీతోష్ణ స్థితి క్లైమేట్ అంటే ఏందో నేర్చుకోవాలి. తర్వాత మరి ఇలాంటి ఈ శీతోష్ణ స్థితి మార్పులు గల కారణాలు ఏంటి అంటే కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్.
దీనికి రెండు రకాల కారణాలు ఉంటాయి. న్యాచురల్ కాజెస్ అంటే సహజ కారణాలు. సో సూర్యరశ్మిలో మార్పుల వల్ల అంటే సోలార్ వేరియేషన్స్ అంటారు. సూర్యరశ్మిలో మార్పుల వల్ల కూడా ఈ క్లైమేట్ చేంజ్ వస్తూ ఉంటుంది. అలానే భూమి కక్షలో మార్పు ఆర్బిటల్ చేంజెస్ అంటారు కదా, దానిలో కూడా ఈ క్లైమేట్ చేంజ్ వస్తుంది. అలానే అగ్నిపర్వత విస్ఫోటనాలు వాల్కానిక్ ఎరప్షన్స్ అంటే అగ్నిపర్వతాలు మనం విస్ఫోటనం చేయం కదా, అది సహజ సిద్ధంగానే విస్ఫోటనం అవుతుంది కదా అట్లా. అలానే ఖండాల కదలికలు, సో ప్లేట్ టెక్టానిక్స్ అనమాట. సో ఇవి సహజ కారణాలు. ఇవి మనకి గ్రూప్ 1లో కూడా ఇలాంటి సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. అలానే మానవ సంబంధ కారణాలు. మానవ సంబంధ కారణాల్లో శిలాజ ఇంధనాలని కాల్చడం, బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఈ శిలాజ ఇంధనాలని మనమే కాలుస్తున్నాం కదా, అంటే మానవ సంబంధాల కారణమే కదా ఇది. అలానే అడవుల నరికివేత, డీఫారెస్టేషన్, సో మనమే కదా నరికేది, మనుషులే కదా. వ్యవసాయం చేయడం వల్ల, అలానే పశుపోషణ చేయడం వల్ల, సో ఇది కూడా మనకి శీతోష్ణ స్థితి మార్పుకు కారణం అవుతుంది. కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అవుతుంది. అగ్రికల్చర్ అండ్ లైవ్ స్టాక్. అలానే పారిశ్రామీకరణ, ఇండస్ట్రియలైజేషన్, సో ఇది కూడా మానవ సంబంధ కారణమే. వ్యర్థాల నిర్వహణ లోపం, వేస్ట్ మేనేజ్మెంట్ మనం సరిగ్గా చేయకపోతే అది కూడా క్లైమేట్ చేంజ్ అవుతుంది. అంటే సహజ కారణాలు అనేవి సహజంగా నెమ్మదిగా జరిగే ప్రక్రియలు. అవి ఎలానో జరుగుతూనే ఉంటాయి, నేచురల్గా స్లో ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం ఆపలేము. కానీ ప్రస్తుత వేగవంతమైన మార్పులకు ప్రధాన కారణం ఏంటంటే మానవ సంబంధ కారణాలు. సో ప్రైమరీ కాజ్ ఆఫ్ ది కరెంట్ ర్యాపిడ్ చేంజెస్, ఇవన్నీ కూడా మనం చేయబట్టే క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. అలానే మరి ఇలాంటి క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ప్రభావాలు ఎలా ఉంటాయి? క్లైమేట్ చేంజ్ విపరీతంగా అయిపోయింది ఇప్పుడు, ట్రెండ్ అదే. యుఎన్ఓ క్లైమేట్ చేంజ్ అంటే మీరు చాలా దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి, ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయింది. ఉష్ణోగ్రత, సో టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల తీవ్రమైన వేడి, అలానే వడగాలులు ఇలాంటివి వస్తున్నాయి. అలానే కరువు, మరి ఇలాంటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీటి ఎద్దడి, అలానే పంట నష్టం జరుగుతూ ఉంది. అలానే ఇంకా ఏంటి, సముద్ర మట్టం పెరగడం. సో సముద్ర మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కోతకు గురవుతున్నాయి, ముంపుకు గురవుతున్నాయి. మన ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో మనకి కాకినాడ తీరం కానీ ఇట్లాంటివి మనం చెప్పుకోవచ్చు. అలానే తీవ్రమైన తుఫానులు, వరదలు, గాలివానలు ఇలాంటివి సంభవిస్తున్నాయి. మరి మహాసముద్రాలు వేడెక్కడం, ఈ రెండు ఒకదానికొకటి సంబంధం అండి. చూడండి, సముద్ర మట్టం పెరగడం, మహాసముద్రాలు ఎప్పుడైతే వేడెక్కుతాయో సముద్ర జీవులకు ముప్పు వాటిల్లుతుంది. అట్లానే సముద్ర మట్టం పెరుగుతుంది, సో తీర ప్రాంతాలు కోతకు గురవుతాయి. సో కాకినాడ దగ్గర ఉప్పాడ మనం కనుక చూసుకున్నట్లయితే రోజు ఈ టీవీ9, టీవీ5 అండ్ ఇలాంటి ఛానల్లో రోజు చూపిస్తూ ఉంటాడు. ఉప్పాడ తీరం అనేది రోజు రోజుకి కూడా కోతకు గురవుతుంది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఆ ఉప్పాడ తీరానికి సంబంధించి దానికి వాల్ కట్టడానికి, దానికి సంబంధించిన ఆ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి అనమాట. అలానే మరి ఒక్కొక్క కారణం చూడండి, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కారణాలు, దాని యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో. ఉష్ణోగ్రతలు పెరగడం, సో కారణాలు మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రతలు పెరిగి భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి మనం చెప్పుకున్నాం. వాటి యొక్క సాంద్రతలు పెరిగి భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏంటంటే మనకి అత్యంత వేడి దశాబ్దం 2011 నుంచి 2020, ఇది ప్రీవియస్ స్పిట్ అండి. ఇది గత దశాబ్దం ఏదైతే ఉందో 2011 నుంచి 2020, అది అత్యంత వేడి దశాబ్దంగా నమోదైంది. సో అత్యంత వేడి దశాబ్దంగా నమోదవడం మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. అలానే మరి ఇలా పెరగడం వల్ల, ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆర్కిటిక్ ప్రాంతం ఏదైతే ఉందో, సో అక్కడ మన ప్రపంచ సగటు కంటే 2 రెట్లు వేగంగా వేడెక్కి మొత్తం కూడా అక్కడ హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. అలానే అధిక ఉష్ణోగ్రతల వలన మానవుల అనారోగ్యాలు, అసలకే అనారోగ్యాలు ఉంటాయి. సో అనారోగ్యాల మీద ఇంకా మనకి ఉష్ణోగ్రత పెరిగితే ఆటోమేటిక్గా అనారోగ్యం అనేది తీవ్రతరం అవుతుంది. అలానే అధిక ఉష్ణోగ్రతల వల్ల అప్పుడప్పుడు కూడా అడవి మంటలు సహజమే, కానీ ఎక్కువ అధిక ఉష్ణోగ్రతల వల్ల మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. సో అలానే శీతోష్ణ స్థితి మార్పు వల్ల తీవ్రమైన తుఫానులు ఒక పక్క అయితే, కరువు ప్రభావాలు ఒకవైపు. చూడండి, రెండు ఆపోజిట్టే, రెండు కూడా వ్యతిరేకమైనవే. కానీ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల తీవ్రమైన తుఫాన్లు వస్తున్నాయి, అలానే
ఎట్ ఏ టైం కరువు ప్రభావాలు కూడా వస్తున్నాయి. చూడండి ఒకసారి దీని గురించి చూద్దాము. తీవ్రమైన తుఫాన్లు, సో సీవియర్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో, తీవ్రమైన తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వరదలు అలానే ముంపు గురవుతున్నాం. సో ఫ్లడ్డింగ్ వస్తూ ఉంది. నగరాలు కానీ అలానే వ్యవసాయ భూములు కానీ మొత్తం కూడా నీటి మునగడం. మొన్న చూడండి, సో అనేక అనేక రకమాలైన తుఫాన్లు వచ్చాయి. సో ఆ తుఫాన్ల వల్ల మొత్తం కూడా చాలా వ్యవసాయానికి చాలా నష్టం చేకూరింది. సో అలానే గాలి వాన నష్టం, విండ్ డ్యామేజ్ అండ్ డిస్ట్రక్షన్, అంటే ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. మనకి హుదూద్ తుఫాన్ ఏదైతే ఉందో, హుదూద్ తుఫాన్ వల్ల ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. సో ఇట్లా అలానే మౌలిక సదుపాయాల నష్టము, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అయిపోతాం, రవాణా మరియు విద్యుత్ వ్యవస్థలకి విఘాతం కలుగుతూ ఉంటుంది. అలానే మరి ఎట్ ఎ టైం కరువు కూడా వస్తూ ఉంటుంది, డ్రాట్. సో నీటి ఎద్దడి, కరువు రావడం వల్ల నీటి ఎద్దడి వస్తూ ఉంది. సో తాగునీరు కానీ సాగునీరు కానీ కొరత ఏర్పడుతుంది. అలానే పంట నష్టము, అలానే ఆహార సంక్షోభము, క్రాప్ ఫెయిల్యూర్, ఫుడ్ క్రైసిస్, వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోవడము, ఆహార భద్రత ముప్పు ఇలాంటివి ఏర్పడుతున్నాయి. మనం సో సర్వేలో కనుక చూసుకున్నట్లయితే ఇవే వస్తున్నాయి, వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అలానే భూమి ఎడారిగా మారుతుంది, సారవంతమైన భూమి మొత్తం కూడా నిస్సారంగా అయిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్నాయి. అలానే ఇంకా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి, అలానే సముద్ర మట్టం పెరుగుతున్నాయి. చూడండి ఒకసారి, సో ఇక్కడ ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. మహాసముద్రము వేడెక్కడము అంటే ఓషన్ వార్మింగ్, దీనివల్ల ఏమవుతున్నాయంటే సముద్రంలో పగడపు దెబ్బలు అనేవి ఉంటాయి. సో ఆ పగడ దెబ్బలు నాశనం అయిపోతున్నాయి, కోరల్ రీఫ్స్ అంటాం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అనేది కూడా. సో దీనివల్ల ఏంటంటే సముద్ర జీవ వైవిధ్యం కోల్పోతుందండి. కోరల్ రీఫ్ డిస్ట్రక్షన్ అవ్వడం వల్ల సో మొత్తం కూడా అక్కడ ఉన్న సముద్ర జీవ వైవిధ్యం కోల్పోతుంది. అలానే ధ్రువపు మంచు కరగడము, పోలార్ ఐస్ మెల్టింగ్ అంటాం. వేడి కారణంగా మంచు కరిగిపోతూ ఉంటుంది. అలానే తీవ్రమైన తుఫాన్లు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇంటెన్స్ స్టార్మ్స్ అని. తుఫాన్లు శక్తి మరియు ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది ఇది మహాసముద్రాలు వేడెక్కడం వల్ల. అలానే సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. సో మనం కనుక చూసుకున్నట్లయితే మనకి యుఎన్ఓ చెప్తుంది ఏమని, 2100 నాటికి సుమారు దాదాపుగా చాలా నగరాలు సముద్రంలో కలవబోతున్నాయి అని చెప్పేసి. సో అందుకని చూడండి, తీర ప్రాంతం ముప్పు మనం చెప్పుకున్నాం, కోస్టల్ ఫ్లడింగ్, నగరాలు మరియు నివాస ప్రాంతాలు ముంపు గురవుతున్నాయి. ఎక్కడైతే సముద్రం దగ్గర ఉన్నాయో వైజాగ్ కానీ కాకినాడ కానీ ఇలాంటివన్నీ కూడా 2100 నాటికి మునిగిపోతున్నాయని మనకి నివేదికల్లో ఉంది. అలానే లవణీయత పెరుగుదల, సాల్ట్ వాటర్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది, తాగునీరు మరియు వ్యవసాయ భూములు కాలుష్యం అవుతున్నాయి. అలానే తీర ప్రాంత కోస్టల్ ఎరిజన్, భూమి కోల్పోవడం మరియు ఆస్తి నష్టం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇది ఇక తర్వాత నెక్స్ట్ సముద్ర ఆమ్లీకరణ గురించి మాట్లాడుకోవాలి. సముద్ర ఆమ్లీకరణ, సో పర్యావరణ సమస్యల్లో సముద్ర ఆమ్లీకరణ, ఓషన్ ఎసిడిఫికేషన్ అంటాం. దీనికి కారణం ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో దీనికి కారణం ఏం లేదు, సముద్రపు నీరులో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ శోషణకు గురవుతుందో, సో ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ శోషణకు గురైనప్పుడు రసాయన ప్రతిచర్యను జరిగి, అంటే H2O తోటి అంటే నీరుతోటి కార్బన్ డైఆక్సైడ్ శోషించుకొని ఏం ఏర్పడుతుంది, కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే ఆ సముద్రపు నీరులోని pH విలువ ఏమవుతుంది, తగ్గుదల అవుతుంది. ఇది కూడా ప్రీవియస్ బిట్ అనేది మీకు ఇక్కడ చాలా సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే అక్కడ సముద్ర ఆమ్లీకరణ, ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే pH విలువ తగ్గుదల, పెరుగుదల, ఇట్లా మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో తగ్గుదల, సో చూడండి ఒకసారి, కాలానుగుణంగా సముద్రంలో pH విలువ తగ్గుదలనే మనం ఏమంటామంటే సముద్ర ఆమ్లీకరణ అని అంటాం. అలానే ఈ సముద్ర ఆమ్లీకరణ ప్రభావాలు ఏంటి, సముద్ర ఆమ్లీకరణ వల్ల ఏం జరుగుతుంది, సో కార్బన్ డైఆక్సైడ్ శోషించుకొని దాని తర్వాత pH విలువ పెరిగి సముద్రం ఆమ్లీకరణం చెంది, సో సముద్రంలో ఉండే పగడపు దిబ్బలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడే వృద్ధి రేటు తగ్గిపోతుంది. శాశ్వతంగా పగడపు దిబ్బలు అనేవి ఉండవు. తద్వారా ఏమవుతుంది, సముద్రపు జంతు జాతులు అంతరించిపోతాయి. అలానే మరి దీనికి పరిష్కారం కూడా ఏంటి అంటే ఏముంది, శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాజ ఇంధనాల నుంచి మనందరం కూడా రెన్యూబుల్ ఎనర్జీకి పునరుత్పాదక ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి.
అలానే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలి. అందుకనే మన సముద్రాన్ని మనం పరిరక్షించుకోవాలి. సో కాబట్టి శిలాజ ఇంధనాలు, సో వీటి నుంచి రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాడుకోవాలి. ఇది దీనికి సంబంధించి. సో థ్యాంక్ యూ.